తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 3 గాను ఉంటాయి. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అత్యంత అద్భుతంగా ఉండే రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి అని చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. వీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఎదుటివారిని ప్రభావితం చేసేటట్లుగా వీరు ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. అన్నింటా విజయాల్ని సొంతం చేసుకుంటారు. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి శని సంచారం 11వ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా మే 15న గురువుగారు స్థానమార్పు జరిగి వీరికి 2వ గృహంలో సంచారం చేస్తారు. కాబట్టి ఇది కూడా వీరికి శుభయోగాలను కలగజేస్తుందని చెప్పవచ్చును. అంతేకాకుండా వీరికి రాహువు మే 18 నుండి 4వ స్థానంలో సంచారం చేయటం వలన ఇది కూడా వీరికి మేలు కలుగుతుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరం వీరికి కేతు ఒకరే వ్యతిరేక ఫలితాలను కలగజేస్తాడు. ఈ విధంగా వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నందున ఈ రాశి వారికి అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పవచ్చును. ధనవృద్ధి కలుగుతుంది. సంపాదించిన దానిలో కొంత పొదుపు కూడా చేస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తారు. గత కొంతకాలంగా వీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి ఈ సంవత్సరం వీరు బయటపడతారు. గృహంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను కానుకలుగా ఇస్తారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాల సందర్శన మరియు విహారయాత్రలు చేస్తారు. గృహంలో శుభకార్యాలు చేస్తారు. సంతాన వృద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగుంటుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు పనిచేసే చోట పై అధికారులు లేదా యజమాని వీరి విలువను గ్రహించి వీరికి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అనగా వీరి అభివృద్ధిని చూసి శత్రువులు మిత్రులు అవటం జరుగుతుంది. వీరి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ప్రదర్శిస్తారు. ఉత్సాహంగా అన్ని పనులను అవలీలగా పూర్తి చేస్తారు. వీరి తెలివితేటలను ఉపయోగించి క్రమశిక్షణతో అనుకున్న ప్రతి పనిలోని విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. వీరికి ఈ సంవత్సరం కేతువు కొద్దిపాటి సమస్యలను ఏర్పరిచిన వీరిపై అవి పెద్దగా ప్రభావం చూపవని చెప్పవచ్చును. వాటిని చిటికలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తారని చెప్పవచ్చును. గతంలో చేసిన రుణములను పూర్తిగా తీర్చివేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలను. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూల కాలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తద్వారా ధనాభివృద్ధిని సాధిస్తారు. జూలై నుండి నవంబర్ కాలంలో శని తిరోగమనం చెంది సంచారం చేయటం వలన కొన్ని సమస్యలు ఏర్పడినా వాటిని అధిగమిస్తారు. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధములు కుదిరి వివాహాలు జరుగుతాయి. వీరి దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలను గడుపుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కేతు ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కానీ అదే సమయంలో మిగతా గ్రహాలు అనుకూల సంచారం వలన వాటి నుండి బయటపడతారు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం తీరిక లేకుండా కాలం గడుపుతారు. తద్వారా ధనాన్ని వృద్ధి చేస్తారు. కానీ ఇదే సమయంలో ఆహార నియమాలు పాటించకపోవటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు తీసుకోవాలను. నిరుద్యోగులకు మంచి జీతంతో కూడుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల కాలంగా ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. జీతం పెరుగుతుంది. అనుకున్న చోటకి బదిలీలు జరుగుతాయి. ప్రమోషన్లకు అనుకూల కాలమని చెప్పవచ్చును. పై అధికారుల నుండి మద్దతు వీరికి సంపూర్ణంగా లభిస్తుంది. వీరి పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. టీం వర్క్ ద్వారా మంచి ఫలితాలను రాబట్టుకుంటారు. వీరు పనిచేసే చోట పై స్థాయి అధికారులకు వీరు గౌరవ మర్యాదలను ఇస్తూ వారితో దూర ప్రయాణాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ లాభాలను గడిస్తారని చెప్పవచ్చును. సంవత్సరం ప్రారంభం నుండి గురువు వీరికి అనుకూలంగా ఉన్నందున విద్యార్థులు కష్టపడి చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. కావలసిన కోర్సుల్లో సునాయాసంగా సీటును పొందుతారు.
వీరు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. అందుకు గాను బ్యాంకుల నుండి రుణములను సునాయాసంగా పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. జాయింట్ వ్యాపారాలకు అనుకూల కాలం. విద్యా ఉద్యోగాల కోసం మరియు వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార సదస్సుల్లో పాల్గొనే అవకాశం వీరికి లభిస్తుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయమును సంపాదిస్తారు. గతంలో చేసిన రుణాలను తీర్చివేస్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభిమానమును పొందుతారు. కొత్త పదవులు లభిస్తాయి. మీ పలుకుబడిని పెంచుకుంటారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం శుక్రవార నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆటంకాలు తొలగి ధనలాభం కలుగుతుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతనంగా గృహముని నిర్మించుకోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరం మీ కోరిక నెరవేరుతుంది. అందుకు గాను బ్యాంకుల నుండి సునాయాసంగా రుణములను పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. ప్రయాణాల రీత్యా అధిక లాభాలను పొందుతారు. గౌరవ మర్యాదలు బాగుంటాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా కేతుగ్రహం వీరికి ప్రతికూలంగా ఉన్నందున న్యాయపరమైన సమస్యలు అనగా కోర్టుల చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు పరిహారంగా గణపతిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. పెద్దలకు పేదవారికి సహాసహకారాలు అందిస్తూ దాన ధర్మాలను చెయ్యాలి. మంగళవారం నాడు కాలభైరవుణ్ణి పూజించాలి. జంతువులకు మరీ ముఖ్యంగా కుక్కలకు ఆహారం తినిపించాలి. ఏది ఏమైనా 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృషభ రాశి వారికి గుర్తుండిపోయే కాలంగా ఉంటుంది. వీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అందుకు తగ్గ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధించే కాలంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉండబోతుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రధాన గ్రహాల్లో శని, గురువు, రాహు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నందున కేతువు ఇచ్చే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయాలను సొంతం చేసుకొని అభివృద్ధిని సాధిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. చివరిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ వీడియోలో చెప్పిన అంశాలు మీకు జీవితానికి దగ్గరగా ఉంటే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన కామెంట్ని టైప్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. ఈ ఛానల్కు కొత్తవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.